కృపగల దేవా యేసయ్య, మాకు ఇచ్చిన ఈ మంచి దినానికి నీకు వందనాలు. ఈ ఉదయకాలము నీ నీ మాటలు వినాలని దేవా, మీకు సాక్షులుగా నిలబడాలని శ్రీధర్ని మీరు నడిపించండి దేవా. మీరు ప్రతి బిడ్డ ఎవరైతే జాయిన్ అయ్యారో ఈ జూమ్ కాల్లో వారిని బలపరచండి, ధైర్యపరచండి, వారికి వివేకము, జ్ఞానము, మీ నడిపింపు దయచేయండి తండ్రి. ప్రతి విషయంలో మీరే మహిమ, ఘనత, ప్రభావం పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్రీధర్, టైమ్ ఇస్ ఆల్ యువర్స్. థ్యాంక్ యూ అన్న. మొట్టమొదటిగా ఈ రీతిగా మరి ఒకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించేటువంటి కృపను, ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ యొక్క ఆహ్వానాన్ని, యొక్క అవకాశాన్ని కల్పించినందుకు గుడ్ షెపర్డ్స్ చర్చ్ హనుమాన్పేట్ సంఘ కాపరులు పెద్దలు బ్రదర్ జేసీ అన్న గారికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేటువంటిది ఇది ఒక సడన్ ఐడియా. ఇది దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణ. నేను రాత్రి మెసేజ్ ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించాలన్నది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ. అందుకొరకు ఈ రీతిగా దాన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది చాలా సింపుల్ ప్రజెంటేషన్ అండి. దీంట్లో నేను ఇమేజెస్ ఏమీ ఇంక్లూడ్ చేయలేదు, టైం కూడా పర్మిట్ చేయలేదు. సో ఇట్స్ వెరీ సింపుల్ ప్రజెంటేషన్ ఫస్ట్ థింగ్. తర్వాత ఇది డౌన్లోడెడ్ ప్రజెంటేషన్ కాదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి నేను సిద్ధపడినటువంటి వాక్యంతో నేను ప్రిపేర్ చేసినటువంటి ప్రజెంటేషన్ ఇది. తర్వాత దిస్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్రెష్లీ అనమాట. ఇక్కడే ఇదే మొదటిసారి. ఇట్ విల్ బి యూజ్డ్ వేర్ ఎవర్ అండ్ వెన్ ఎవర్ నీడెడ్ ఫ్రమ్ నౌ ఆన్. సో మరి దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఈరోజు ఈ ఉదయకాల సమయానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి అంశము బీయింగ్ గాడ్స్ విట్నెస్ లేదా విట్నెసెస్. దేవుని కొరకు సాక్షులుగా ఉండడము. దేవుని కొరకు మరి మనం ఇండివిజువల్గా మనం మాట్లాడినప్పుడు సాక్షిగా, సంఘముగా మాట్లాడినప్పుడు సాక్షులుగా ఉండడము అనేటువంటి అంశాన్ని, ఏ రీతిగా దేవుని కొరకు సాక్షులుగా ఉండగలుగుతాము, ఏ రీతిగా దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి, దేవుని కొరకు సాక్షులుగా ఉండడం అంటే ఏంటి అనేటువంటి అంశాన్ని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ఫర్ వేరియస్ రీజన్స్. మరి చాలాసార్లు రాంగ్లీ ఎంఫసైజ్ చేయబడినటువంటి అంశం కూడా ఇది. కొన్నిసార్లు సరిగ్గా దీన్ని అర్థం చేసుకోక అనేకమైనటువంటి అనర్థాలు విశ్వాసంగా మనం కొని తెచ్చుకుంటూ ఉంటాం. ఆ రీతిగా కాకుండా మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి భారం ఈ యొక్క వాక్యము ద్వారానైతేనేమి, ఏ వాక్యము ద్వారా వెన్ ఇట్ కమ్స్ టు ప్రీచింగ్, మరి ఏదైనా ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మరి లోతుగా ధ్యానించాలన్నది దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము. తర్వాత ఆర్గనైజ్డ్గా, సిస్టమాటిక్గా బైబిల్ అంతటిలో కూడా దేవుని యొక్క ఉద్దేశం ఆ పర్టికులర్ టాపిక్ మీద ఏమై ఉన్నది, ఆ పర్టికులర్ అంశం మీద దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది అనేటువంటిది ధ్యానించాలన్నది దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము. సో దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క బీయింగ్ గాడ్స్ విట్నెస్, దేవునికి సాక్షిగా ఏ రీతిగా ఉండాలి, ఉండడం అంటే ఏంటి అనేటువంటి అంశం మీద మనం ధ్యానిస్తాం. ఇందుకు గాను యెషయా గ్రంథము 43వ అధ్యాయం 12వ వచనం మీద, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం మీద, కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 16వ వచనం మీద మన ధ్యానము ఉండబోతా ఉన్నది. మొదటిగా మనం గమనించినప్పుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి మనం గమనిస్తే, యు ఆర్ మై విట్నెసెస్ డిక్లేర్స్ ద లార్డ్. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు అనేటువంటి మాటను మనం గమనిస్తాం. దేవుడు మనతో అంటున్నటువంటి మాట, లేదా పర్టిక్యులర్గా గమనించినప్పుడు ఆనాటి ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు అన్నటువంటి మాట, యు ఆర్ మై విట్నెసెస్ అని అన్నాడు దేవుడు. మీరు నాకు సాక్షులు, లేదా మీరే
నాకు సాక్షులు, నేనే దేవుడనని మీరే నాకు సాక్షులు అనేటువంటి మాటను మరి దేవుడు వాడినట్టుగా మనం గమనిస్తాం. ఈ సాక్షి, ఈ విట్నెస్ అనేటువంటి పదం, సాక్షి అనేటువంటి పదాన్ని మనము అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇది ముఖ్యంగా లీగల్ కాంటెక్స్ట్ లో మనం దీన్ని చూస్తాం. కోర్ట్ అనేటువంటి కాంటెక్స్ట్ లో, లీగల్ ఫ్రేమ్వర్క్ లో ఈ యొక్క పదాన్ని, విట్నెస్ అనేటువంటి పదాన్ని, సాక్షి అనేటువంటి పదాన్ని మనం గమనిస్తాం. ఈ సాక్షి అనేటువంటి పదానికి ఉన్నటువంటి బేసిక్ మీనింగ్ ఏంటి అని గనక మనం చూసినట్లయితే అనేక డిక్షనరీలు మనకిస్తున్నటువంటి మీనింగ్ చాలా సింపుల్ గా, ఈజీగా అర్థం చేసుకోవడానికి మనం వీలవుతా ఉన్నది. బేసిక్ మీనింగ్ ని గమనించినప్పుడు అటెస్టేషన్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఈవెంట్ అనేటువంటి మీనింగ్ ను మనం కలిగి ఉంటూ ఉన్నాం. వన్ దట్ గివ్స్ ఎవిడెన్స్, వన్ హూ హ్యాస్ పర్సనల్ నాలెడ్జ్ ఆఫ్ సంథింగ్. ఒక సంఘటనను గురించి కానీ, ఒక ఈవెంట్ను గురించి కానీ, ఒక వాస్తవాన్ని గురించి కానీ, ఒక వ్యక్తిని గురించి కానీ, ఏదైనా ఒక దాని గురించి పర్సనల్ గా నాలెడ్జ్ కలిగి ఉన్నప్పుడు, పర్సనల్ గా దాన్ని చూసినప్పుడు లేదా దాని గురించి విన్నప్పుడు, దాన్ని ఇంకొక చోట చెప్పవలసి వచ్చినప్పుడు దాన్నే సాక్ష్యం అని కానీ, ఆ చెప్పేటువంటి వ్యక్తిని సాక్షి అని కానీ మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇది విట్నెస్, సాక్షి అనేటువంటి పదానికి ఉన్నటువంటి బేసిక్ మీనింగ్ గా మనం చూస్తాం. ఈ సాక్షి అనేటువంటి పదము మరి బైబిల్ అంతట్లో మనం గమనించినప్పుడు సుమారు 200 సార్లుగా ఇది వాడబడింది. అరౌండ్ 200 టైమ్స్ టోటల్ గా. విట్నెస్ అవ్వచ్చు, విట్నెసెస్ అవ్వచ్చు, విట్నెసింగ్ అవ్వచ్చు, ఆ ఫ్యామిలీ వర్డ్స్ అన్ని కూడా కలిపి చూసినప్పుడు సుమారుగా 200 సార్లు మరి బైబిల్లో వాడబడినట్టుగా మనం చూస్తాం. వేరు వేరు సందర్భాల్లో వాడబడింది. డిఫరెంట్ కాంటెక్స్ట్ లో ఈ యొక్క సాక్షి అనేటువంటి పదం, విట్నెస్ అనేటువంటి పదము వాడబడినట్టుగా మనం చూస్తాం. మరి ఏ ఏ సందర్భాల్లో వాడబడిందో మనం ఒకసారి త్వరగా చూసే ప్రయత్నం చేసినప్పుడు క్రిమినల్ కేసెస్ అనేటువంటి కాంటెక్స్ట్ లో వాడబడింది. పాత నిబంధన గ్రంథం అంతా కూడా మనం చూసినప్పుడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. ముఖ్యంగా సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములో దీని గురించి ఎక్కువగా రాయబడి ఉన్నది. ఎక్కడైతే క్రిమినల్ కేసు ఇన్వాల్వ్ అవుతుందో అక్కడ మనకు సాధారణ బేసిక్ మీనింగ్ వచ్చేటువంటి అర్థము ఇక్కడ నుంచి వస్తుంది. క్రిమినల్ కేసెస్ వచ్చినప్పుడు అది ఆ సంఘటన చూసినటువంటి వ్యక్తి, ఆ సంఘటన గురించి విన్నటువంటి వ్యక్తి సాక్షి అనేటువంటి మీనింగ్ వచ్చేలాగా అక్కడ వాడబడింది. తర్వాత లీగల్ అగ్రిమెంట్స్ లో వాడబడింది ఇర్మియా గ్రంథంలో. ఈ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఈ రెఫరెన్సెస్ అన్ని కూడా నేను తప్పకుండా మీ పాస్టర్ గారికి ఇస్తాను, వారి నుండి మీరు తీసుకోవచ్చు. తర్వాత లీగల్ అగ్రిమెంట్స్ లో ఈ సాక్షి అనేటువంటి పదం వాడబడింది. ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అవుతున్నప్పుడు కానీ, ఏదైనా ఒక లీగల్ ట్రాన్సాక్షన్, లీగల్ అగ్రిమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క పదము వాడబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత వివాహ విషయంలో ఈ పదం వాడబడింది. బోయాజు రూతును వివాహం చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలతో అంటాడు, ఈ వివాహానికి మీరే సాక్షులు అని అంటాడు. ఒక వివాహం జరుగుతూ ఉన్నప్పుడు సాక్షులు ఉండడం అనేటువంటిది ఇది ఈనాటిది కాదు, ఇది రూతు కాలము నాటిది అనేటువంటి విషయము మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకు ఇవన్నీ చూస్తూ ఉన్నాము అని అంటే, ఒక పర్టికులర్ వర్డ్ ఏ రీతిగా వాడబడిందో, ఏ కాంటెక్స్ట్ లో వాడబడిందో చూసినప్పుడు ఎక్కువగా దాని గురించి ధ్యానించేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత చూసినప్పుడు ఒక చనిపోయినటువంటి జంతువుని కూడా సాక్షిగా దేవుడు వాడినట్టుగా మనం చూస్తాం. క్రిమినల్ కేసెస్ లో మాత్రమే కాదు, లీగల్ అగ్రిమెంట్స్ మాత్రమే కాదు, వివాహ విషయంలో మాత్రమే కాదు, ఒక చనిపోయినటువంటి వ్యక్తి జంతువుని కూడా నిర్గమకాండంలో ఈ మాట అంటాడు, ఎవరైనా ఒక వ్యక్తి తన పొరుగు వానికి తన ఎద్దునో, తన గాడిదనో, తన గొర్రెనో చూసుకోవడానికి, శత్రువుల నుండి కాపాడడానికి ఇచ్చినప్పుడు అది ఒకవేళ చనిపోతే అది ఏ రీతిగా చనిపోయిందో ఆ చనిపోయినటువంటి ఆ యొక్క జంతువును పెద్దల ముందుకు తీసుకొని రావాలి. అది ఏదైనా ఒక వైల్డ్ యానిమల్ వచ్చి దాన్ని చీల్చేసిందా, లేకపోతే అప్పగించినటువంటి ఆ నేబరే దాన్ని చంపేశాడా, అది ఏ రీతిగా చంపబడ్డది అని ప్రూవ్ చేయబడడానికి చనిపోయినటువంటి జంతువు సైతం కూడా సాక్షిగా వాడబడినట్టుగా పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం. తర్వాత హీప్ ఆఫ్ స్టోన్స్, లాబానుకు అదే రీతిగా యాకోబుకు మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందంలో ఒక రాళ్ల కుప్ప సాక్షిగా
సాక్షిగా వాడబడినట్టుగా మనం చూస్తాం. కొంచెం ఆశ్చర్యం కలిగించవచ్చు ఈ మాటలు. ఆ కాంటెక్స్ట్ లో ఆ ప్యాసేజెస్ చదువుతూ ఉన్నప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత మోషేను దేవుడు ఒక పాట రాయమంటాడు. వారు తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు తర్వాత కాలములో దేవునికి ఏ రీతిగా వారు అవిధేయులై ఉంటారో ముందుగానే వారికి సూచిస్తూ ఒక పాటను రాయమని చెప్తాడు. ఆ పాట, దట్ సాంగ్ విల్ సర్వ్ యాజ్ రిమైండర్ ఫర్ దెమ్ ఇన్ ద డేస్ టు కమ్ అన్నమాట. సో ఆ పాట కూడా సాక్ష్యార్థముగా రాయమని చెప్తాడు ద్వితీయోపదేశ కాండములో. ఆ పాట కూడా సాంగ్ ఆఫ్ మోజెస్ ఆ కాంటెక్స్ట్ లో కూడా మరి సాక్షి అనేటువంటి పదము వాడబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత బలిపీఠము, ఆల్టర్, బలిపీఠము కూడా సాక్ష్యార్థముగా, సాక్షిగా వాడబడింది. తర్వాత ఒక పెద్ద రాయి, యెహోషువ కాలంలో రాయి కూడా సాక్షిగా వాడబడింది. ఐగుప్తు దేశములో ఒక స్తంభము కూడా సాక్షిగా వాడబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత వర్షంతో వచ్చినటువంటి ఆ కాలాలన్నీ కూడా మరి సాక్షిగా, విట్నెస్ గా దేవుడు వాటిని వాడి ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ మనం చదువుతూ ఉన్నప్పుడు, ఇవన్నీ మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నప్పుడు, సాక్షి అనేటువంటి పదం బేసిక్ స్ట్రక్చర్ లో లేదా బేసిక్ మీనింగ్ మనం చూసినప్పుడు కని విని ఎరిగినటువంటి సంగతిని ఇంకొక చోట చెప్పేటువంటి వ్యక్తిని సాక్షి అని అంటూ ఉన్నాం. దాన్ని సాక్ష్యము అని అంటూ ఉన్నాం. ఇంకొక రూపంలో దాన్ని గనక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇంకొకలాగా దాన్ని ఫ్రేమ్ చేయగలిగితే, ఇంకా క్లోజర్ మీనింగ్ లోనికి వెళ్ళగలిగితే, a witness is someone or something which draws attention to the truth అని మనం అర్థం చేసుకోగలుగుతాం. సాక్షి అంటే కేవలము కన్నదాని గురించి, అంటే చూసిన దాని గురించి, విన్న దాని గురించి పెద్దల ముందో లేకపోతే న్యాయమూర్తుల ముందో చెప్పడం మాత్రమే కాకుండా, దేని గురించి చెప్తూ ఉన్నాడు ఆ వ్యక్తి అని అంటే, ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటల్లో, చెప్పేటువంటి సాక్ష్యములో ఆ ప్రధానమైనటువంటి పర్పస్ ఏంటి అని అంటే, ఇట్ ఈస్ టు డ్రా అటెన్షన్ టు ద ట్రూత్ అన్నమాట. సత్యము వైపు నడిపించబడడానికి, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క కాన్ఫ్లిక్ట్ తీర్చడానికి, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆ సంశయాన్ని తీర్చడానికి, మరి ఆ సత్యం వైపు నడిపించబడడానికి ఈ వ్యక్తి సాక్ష్యం చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ట్రూత్ వైపు ఆలోచిస్తారు, సత్యం గురించి ఆలోచిస్తారు, ఏది సత్యమో వారు తేల్చుకుంటారు. ఆ రీతిగా సాక్షి అనేటువంటి వ్యక్తి కావచ్చు, సాక్ష్యం అనేటువంటి విట్నెస్ కావచ్చు అక్కడ పనిచేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. దేవుడు యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10 నుండి 12 వచనాల్లో ఈ మాటను ఆయన మరి వాడుతూ ఉన్నప్పుడు ఆయన ఏ ఉద్దేశంతో వాడాడు అనేటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. దయచేసి ఒకసారి మనము ఈ స్క్రీన్ మీద అయినా చూడొచ్చు, బైబిల్లోనైనా చూడొచ్చు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం చూసినప్పుడు, మీరే నాకు సాక్షులు అని దేవుడు అంటూ ఉన్నప్పుడు ఎందుకొరకు ఆ రీతిగా అన్నాడు దేవుడు? మీరు నా అపోస్తలులు అని అనొచ్చు, మీరు నా శిష్యులు అని అనొచ్చు, మీరు నా పిల్లలు అని అనొచ్చు, మీరు నా అని చెప్పి ఏదైనా ఆ బ్లాంక్ ని ఏదైనా ఒక పదంతో కంప్లీట్ చేయొచ్చు. మీరు నాకు సాక్షులు అనేటువంటి మాటను దేవుడు ఏ ఉద్దేశంతో వాడుతూ ఉన్నాడు, ఎందుకొరకు ఆ మాట వాడాల్సి వచ్చింది, దేవుని యొక్క ఇంటెన్షన్ ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని మనము చూడగలిగినట్లయితే ముందుగా దాన్ని మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, you are my witnesses, declares the Lord, and my servant whom I have chosen, that you may know and believe me and understand that I am he. Before me no God was formed, nor shall there be any after me. I am the Lord, and besides me there is no Savior. I declared and saved and proclaimed when there was no strange God among you, and you are my witnesses, declares the Lord, and I am God. 2 సార్లు ఈ మాటను దేవుడు వాడినట్టుగా ఈ మాటను వాడతాడు. యు ఆర్ మై విట్నెసెస్ అంటాడు, యు ఆర్ మై విట్నెసెస్ అని 2 సార్లు ఈ పదం అంటాడు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించిన వాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథము 43:10-12.
దేవుడు మీరే నాకు సాక్షులు అని ఎందుకంటూ ఉన్నాడు అనంటే, దేవుడు మనల్ని సాక్షులుగా ఎందుకు ఉండాలనుకున్నాడు? సాక్షులుగా ఉండడం అంటే ఏంటి? వాట్ ఇట్ ఈస్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బీయింగ్ విట్నెస్ ఆర్ విట్నెసెస్ టు గాడ్ అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు, సాక్షిగా ఉండడం అంటే ఏంటి అనేటువంటి విషయం చూసినప్పుడు, మీరు తెలుసుకొని అనేటువంటి మాట అంటాడు. ఆ వచనము ఏ రీతిగా స్టార్ట్ అవుతుందో చూసినప్పుడు, మీరు తెలుసుకొని అనేటువంటి మాటతో టు నో అని అంటాడు. పాత నిబంధన గ్రంథంలో అనేక చోట్ల చాలా సార్లు యూ షల్ నో దట్ ఐ ఆమ్ ద లార్డ్ అనేటువంటి ఆ ఫ్రేజ్ రాయబడినట్టుగా మనం చూస్తాం. నేనే దేవుడనని మీరు తెలుసుకొనున్నట్లు, నేనే యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లుగా, ఫలానా విషయాన్ని బట్టి నేను దేవుణ్ణని మీరు తెలుసుకుంటారు, ఫలానా అద్భుతాన్ని బట్టి నేను దేవుణ్ణని మీరు తెలుసుకుంటారు, ఫలానా వ్యక్తి ద్వారా, ఫలానా సంఘటన ద్వారా, అది ఏ వ్యక్తి అయినా కావచ్చు, అది ఏ సంఘటన అయినా కావచ్చు, దాని ద్వారా నేను దేవుణ్ణని మీరు తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని దేవుడు అనేక సార్లు అన్నట్టుగా, మన కొరకు ఆ విషయాన్ని రాయించి ఉంచినట్టుగా మనం గమనిస్తాం. మొట్టమొదటగా దేవునికి సాక్షులుగా ఉండటము అనంటే దేవుణ్ణి తెలుసుకోవడం. దేవునికి విట్నెస్ గా ఉండాలి అనంటే ముందు ఆయన గురించి మనం తెలుసుకోవాలి. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని అనేటువంటి పదాన్ని దేవుడు వాడుతూ ఉన్నాడు. బైబిల్లో ఇది చాలా చోట్ల రాయబడినట్టుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలో కూడా, ఎన్టీలో కూడా ఈ మాట అనేక చోట్ల రాయబడింది. అండ్ దిస్ ఈజ్ లైఫ్ ఇటర్నల్ దట్ దే మైట్ నో ది అనేటువంటి మాటను యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తాం. దేవుని గూర్చినటువంటి తెలివి, లేదా దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి అవగాహన, దేవుణ్ణి తెలుసుకోవడము అనేటువంటి విషయము, అది పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, బైబిల్ అంతట్లో కూడా ఈ థీమ్ అనేటువంటిది, సబ్జెక్ట్ అనేటువంటిది, అది దేవుడు చాలా సార్లు దాన్ని దాన్ని ప్రస్తావించినట్టుగా, దాన్ని ఎంఫసైజ్ చేసినట్టుగా మనము గమనిస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా దట్ ఐ మే నో హిమ్ అని అంటాడు అపోస్తలుడైన పౌలు. నేను ఆయన్ను ఎరుగునట్లుగా, నేను ఆయన్ను తెలుసుకొనున్నట్లుగా. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇంక్రీజింగ్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటాడు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి అనేటువంటి మాటను అపోస్తలుడైన పౌలు వాడినట్టుగా మనం చూస్తాం. ఈ రీతిగా వచనాలను, రెఫరెన్సెస్ ను చూసుకుంటూ పోతే చాలా చోట్ల దేవుని గూర్చినటువంటి జ్ఞానం, దేవుని గూర్చినటువంటి తెలివి, దేవుని గూర్చి తెలుసుకోవాలి అనేటువంటి విషయము మనకు బోధపడతా ఉన్నది. మీరు తెలుసుకొని అని అంటాడు. దేవునికి సాక్షులుగా మనం ఉండాలి అనంటే, దేవునికి సాక్షులుగా మనం ఉండటము అనంటే ముందు దేవుని గూర్చి తెలుసుకోవడము. గాడ్స్ విట్నెసెస్ మస్ట్ హ్యావ్ ఎ పర్సనల్ నాలెడ్జ్. ఇది లేకపోతే దేవునికి సాక్షులుగా మనం ఉండలేము. ఇది లేకపోతే దేవునికి సాక్షులము అనేటువంటి మాట మనం అనలేము. ఆయన గూర్చి మనము వ్యక్తిగతంగా ఎరిగినటువంటి వారమై ఉండాలి, తెలుసుకోగలగాలి. ఎలా తెలుసుకోగలుగుతాము? పర్సనల్ నాలెడ్జ్ కమ్స్ విత్ పర్సనల్ రిలేషన్షిప్. ఆయనతో ఉన్నప్పుడు, ఆయనతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన వాక్యం చదువుతూ ఉన్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఆయనతో ఆ కంపానియన్షిప్ లో, ఆ ఫ్రెండ్షిప్ లో, ఆ రిలేషన్షిప్ లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆయన గురించి మనం తెలుసుకోగలుగుతాం. ఇక్కడ ఆయన తెలుసుకోవడం అంటే కేవలము విశ్వాసిగా మారటము అని కాదు. ఆయన తెలుసుకోవడం అంటే కేవలం క్రైస్తవుడిగా మారటము అని కాదు. ఆయన తెలుసుకోవడము అంటే ఆయనను లోతుగా తెలుసుకోవడం. ఆయనను తెలుసుకోవడము అని అంటే ఆయన గూర్చి పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నము చేయడం. ఆ దిశగా మన యొక్క డిజైర్ ఉండడం. ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ జీవితకాలం సరిపోదు. అయినప్పటికీ కూడా ఆయన గూర్చి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఆయన గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఆయన గురించి లోతైనటువంటి విషయాలు తెలుసుకోవాలి. ఆయన ఏం అనుకుంటూ ఉన్నాడు, ఆయన ఏం చెబుతూ ఉన్నాడు, ఆయన చెప్పినటువంటి విషయాల్లో ఆయన ఉద్దేశం ఏంటి, నేను తెలుసుకోవాలి అనేటువంటి తపన, అనేటువంటి ఆ ఆశ, ఆసక్తి ఎప్పుడైతే మనకు ఉంటుందో అప్పుడే మనం దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాం. దేవుని కొరకు సాక్షులుగా ఉండటం అనంటే ముందు ఆయన గురించి మనం తెలుసుకోవడము అనేటువంటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం
వెళ్ళినట్లయితే మీరు తెలుసుకొని నన్ను నమ్మి అని అంటాడు. మీరు తెలుసుకొని నన్ను నమ్మి అని అంటాడు. సో దట్ యు మే నో అండ్ బిలీవ్ మీ. నన్ను నమ్మి తెలుసుకున్న తర్వాత ఆ తెలుసుకున్నటువంటి విషయాలను ఏం చేయాలి? నమ్మాలి. ఊరికేనే తెలుసుకోవడం కాదు, కేవలం ఆయన గురించి లోతుగా ధ్యానించడము, అనేక విషయాలు ధ్యానించడము, కొత్త కొత్త టాపిక్స్ ధ్యానించడము, ఇవన్నీ మాత్రమే కాకుండా ఆ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నేర్చుకుంటూ ఉన్నప్పుడు, తెలుసుకుంటూ ఉన్నప్పుడు వాటిని నమ్మాలి. నమ్మకపోతే తెలుసుకొని ప్రయోజనము లేదు. నమ్మకపోతే ఎంత లోతుగా ధ్యానించినా ప్రయోజనము లేదు. ఇన్ఫర్మేషన్ కాదు బైబిల్ దేవుడు మనకి ఇచ్చింది, ఇన్ఫర్మేషన్ కొరకు కాదు. భక్తులు అంటారు, ఇది నా మాట కాదు, భక్తులు అంటారు బైబిల్ ఇస్ నాట్ గివెన్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే చాలా పుస్తకాలు ప్రపంచంలో అవైలబుల్ గా ఉన్నాయి. చాలా గ్రంథాలు, చాలా గ్రంథాలయాలు, లైబ్రరీస్ టుగెదర్ అవైలబుల్ గా ఉన్నాయి ఇన్ఫర్మేషన్ కొరకు. బైబిల్ ఉన్నది ఇట్ నాట్ జస్ట్ టు ఇన్ఫార్మ్ us బట్ టు ట్రాన్స్ఫార్మ్ us. మనల్ని మార్చడానికి బైబిల్ అనేటువంటిది దేవుడు మనకి ఇచ్చి ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలంటే తెలుసుకోవడం మాత్రమే కాకుండా తెలుసుకుంటున్నటువంటి విషయాల మీద నమ్మకం ఉంచాలి. ఆయన నమ్మాలి. ఆయన నమ్మడం అంటే ఏంటి అని అంటే వాట్ ఈస్ ఇట్ టు బిలీవ్ హిమ్ అని అంటే ఆయన ఎవరో నమ్మాలి. ఆయన వర్త్ అంటాం, ఆయన ఎవరో, హూ హీ ఈజ్ అనేటువంటి విషయం మీద మనము పూర్తిగా విశ్వాసం ఉంచాలి, పూర్తిగా మనం నమ్మగలగాలి. తర్వాత ఆయన మాటను నమ్మగలగాలి. ఆయన ఏమన్నాడు, ఆయన మాట్లాడేటువంటి మాటలు, హూ హీ ఈజ్ అనేటువంటిది నమ్మాలి, వాట్ హీ హ్యాస్ సెడ్ అనేటువంటిది నమ్మాలి. ఆయన వర్డ్, ఆయన మాటను మనం నమ్మాలి. తర్వాత ఆయన చేసినటువంటి క్రియలు, ఆయన చేసినటువంటి కార్యాలను మనము నమ్మగలగాలి. ఆయన వర్త్ని, ఆయన వర్డ్ని, ఆయన వర్క్ని నమ్మినప్పుడే మనం ఆయన్ను పూర్తిగా నమ్మినట్టు. కేవలము ఆయన చేసినటువంటి దానిని నమ్మి, ఆయన చెప్పినటువంటి వాటిని నమ్మకపోతే అది దేవుని నమ్మినట్టు కాదు. కేవలము ఆయన చెప్పినటువంటి వాటిని నమ్మి, ఆయన చేస్తానని వాగ్దానం చేసినటువంటి వాటి మీద మనకు నమ్మకం లేకపోతే ఆయన మనం నమ్ముతూ ఉన్నట్లు కాదు. ఆయన చేసింది నమ్మి, ఆయన చెప్పేది నమ్మి, ఆయన ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని మనం నమ్మకపోతే పూర్తిగా ఆయన నమ్మినట్టు కాదు. ఈ 3 ఆస్పెక్ట్స్ ఖచ్చితంగా కవర్ కావాలి. ఈ 3 విషయాలు మీద మన నమ్మకం ఉంటేనే మనము ఆయన్ను సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నట్లు, మనం ఆయన్ను బిలీవ్ చేస్తూ ఉన్నట్లు. ఆయన ఎవరై ఉన్నాడో అది నమ్మాలి, ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏం చేస్తానని చెప్పాడో అది నమ్మాలి, ఆయన చెప్పినటువంటి విషయాలు నమ్మాలి, ఆయన చేసినటువంటి కార్యాలను లేదా చేయబోయేటువంటి కార్యాలను మనము నమ్మినప్పుడు సంపూర్ణంగా మనము నమ్మినటువంటి వారం అవుతాం. అప్పుడు ఆయనకు సాక్షులుగా మనం ఉండినటువంటి వారము అవుతాం. ఆయన యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనములో ఈ మాట అంటాడు, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండుడి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అని అంటాడు. మీకు బలము కలుగును అని అంటాడు. ఎలా కలుగుతుంది బలం అంట? నమ్ముకొనుట వలన మీకు బలము కలుగుతుంది. దేవుడు ఎవరై ఉన్నాడో, దేవుని మాట ఏంటో, దేవుని యొక్క కార్యాలు ఏంటివో వాటి మీద నమ్మకం ఉంచినప్పుడు మనకు బలం కలుగుతుంది. ఊరక ఉండి మీరు నమ్మినప్పుడు మీరు రక్షించబడదరు, మీకు బలము కలుగుతుంది. నమ్మడము అనేటువంటి అంశం ఏదైతే ఉందో చాలా చాలా ప్రాముఖ్యము. సంపూర్ణంగా నమ్మాలి ఆయన్ను. సగం సగం కాదు, మనకు అర్థమైనంత మట్టుకు కాదు, లేదా మనకు నచ్చినంత మట్టుకు కాదు, లేదా మన జీవితంలో కొన్ని అంశాల వారిగా కాదు. ఆయన సంపూర్ణంగా, ఆయన ఎవరై ఉన్నాడో, ఆయన ఏమన్నాడో, ఆయన ఏం చేశాడో, ఆయన ఏం చేస్తా అన్నాడో, ఈ విషయాలన్నిటి మీద మనం నమ్మకం ఉంచాలి. మనం ధ్యానిస్తున్నటువంటి అంశము దేవునికి సాక్షులుగా ఉండటము. దేవునికి సాక్షులుగా ఉండటం అంటే మొట్టమొదట ఆయన్ను తెలుసుకోవాలి, రెండవదిగా ఆయన్ను నమ్మాలి, మూడవదిగా 2 విషయాలను మనం ధ్యానించాం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు అని అంటాడు. యు మే నో, సో దట్ యు మే నో, యు మే బిలీవ్ అండ్ యు మే అండర్స్టాండ్ దట్ ఐ యామ్ హీ అంటాడు. గ్రహించడం, ముందు తెలుసుకోవడము, రెండవది నమ్మడము, తర్వాత ఆయన్ను
అర్థం చేసుకోవడం, గ్రహించడం నేనే ఆయననని గ్రహించినట్లు. ఎలా అర్థం చేసుకోవాలి? ఏ విషయాలు అర్థం చేసుకోవాలి? ఏ విషయాల మీద మన అవగాహన ఉండాలి? నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని అన్నాడు. అది అర్థం చేసుకోవాలి కంప్లీట్గా. అంటే ఏంటో మనం గ్రహించగలగాలి. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. రక్షకుడు అంటే ఏంటి? రక్షణ అంటే ఏంటి? ఈ అన్ని విషయాలు, ఈ అన్ని అంశాలు మనం ధ్యానించం. కానీ ఏ విషయాల మీద మన గ్రహింపు ఉండాలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన అన్నాడు, మీరు తెలుసుకొని, మీరు నమ్మి దాన్ని గ్రహించినట్లు ఈ విషయాలను మనం గ్రహించాలి. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ప్రకటించు వాడను నేనే అని అన్నాడు. అలా అనడం ఏంటో మనం గ్రహించాలి. రక్షించిన వాడను నేనే అని అన్నాడు. దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే అని అన్నాడు. ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు అని అన్నాడు. నేనే దేవుడను అని అన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవడం వేరు, నమ్మడం వేరు, గ్రహించడం వేరు. తెలుసుకోవాలి, నమ్మాలి, గ్రహించాలి. ఈ మూడు మనము ఖచ్చితంగా మనం చేయాలి. సో దట్ యు మే నో, యు మే బిలీవ్ అండ్ యు మే అండర్స్టాండ్ దట్ ఐ యామ్ హీ అని అంటాడు. సో ఈ మూడు విషయాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, తెలుసుకోవడము, నమ్మడము, గ్రహించడము అనే విషయాలు దేవునికి సాక్షులుగా ఉండటము అనేటువంటి కాంటెక్స్ట్ లో మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాక్షి అంటే ఎవరు, హూ ఈజ్ అ విట్నెస్ అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, తెలుసుకొని నమ్మి గ్రహించినటువంటి వాడు సాక్షి. మనం సాక్షి అనేటువంటి పదానికి, ఆ కాన్సెప్ట్ కు, ఆ డెఫినేషన్ లెవెల్స్ ను మనం మారుస్తూ ఉన్నాం. 5 స్టేజెస్ లోనికి మనం వెళ్తూ ఉన్నాం. కన్నదాన్ని, విన్నదాన్ని, చూసిన దాన్ని ఇంకొక చోట చెప్పేటువంటి వాడు సాక్షి అనేది బేసిక్ డెఫినేషన్, బేసిక్ మీనింగ్. ఇంకా లోతుగా మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు అసలైనటువంటి సాక్షి ఏది చేస్తే దేవుని సాక్షిగా మనం పిలువబడతాము అనంటే, దేవుని తెలుసుకొని, దేవుని నమ్మి, దేవుని గ్రహించినప్పుడు మనము సాక్షిగా పిలువబడతాం, సాక్షిగా ఉండగలుగుతాం. విట్నెస్ ఇస్ సమ్వన్ హూ డ్రాస్ అటెన్షన్ టు ద ట్రూత్ అనేటువంటి విషయాన్ని ముందుగా మనం గ్రహించాం. A witness is the one who causes others to think about God. A witness is the one who causes others to think about God. ఇతరులు దేవుని గూర్చి ఆలోచింపజేసేటువంటి, ఇతరులు దేవుని గూర్చి ఆలోచించేలాగా చేసేటువంటి వాడు దేవుని యొక్క సాక్షి. దేవుని యొక్క సాక్షిగా ఉండటం అంటే కేవలం సువార్త ప్రకటించడం అని అనుకుంటాం. దేవునికి సాక్షిగా ఉండడం అంటే కేవలము సాక్ష్యం చెప్పడము అని అనుకుంటాం. ఇవన్నీ కూడా సాక్షిగా ఉండడంలో భాగం. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నన్ను గూర్చి సాక్ష్యం చెప్పండి అని ఎక్కడ చెప్పలేదండి. నన్ను గూర్చి సాక్ష్యం, విట్నెస్ మీ అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. విట్నెస్ మీ అని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నన్ను గూర్చి మీరు సాక్ష్యం ఇవ్వండి అని ఎక్కడ చెప్పలేదు. ఏమన్నాడు? మీరు నాకు సాక్షులు అని అన్నాడు. యు విల్ బీ మై విట్నెసెస్, లేదా యు ఆర్ మై విట్నెసెస్. ఆయన విట్నెస్ గా మనం ఉన్నప్పుడు ఆయన్ను మనం విట్నెస్ చేస్తాం తప్పకుండా. అది మళ్ళీ స్పెషల్ గా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన విట్నెస్ గా ఎలా అవ్వాలో ముందు మనం నేర్చుకోవాలి. ఆయన సాక్షిగా ఎలా అవ్వాలో ముందు మనం గమనించాలి. సాక్షిగా అయినప్పుడు అందులో సువార్త ప్రకటన ఉంటుంది, అందులో వ్యక్తిగత సాక్ష్యం ఉంటుంది, అందులో ఆ వారంలో దేవుడు చేసినటువంటి మేలును గురించి, ఆ నెలలో దేవుడు చేసినటువంటి మేలును గురించి సంఘములో సాక్ష్యం ఇవ్వగలుగుతాం. మన క్రియల ద్వారా సాక్ష్యం ఇవ్వగలుగుతాం, మన మాటల ద్వారా సాక్ష్యం ఇవ్వగలుగుతాం, మన ఆలోచనల ద్వారా సాక్ష్యం ఇవ్వగలుగుతాం. రకరకాలుగా మనం సాక్ష్యాన్ని ఇతరులకు ఇవ్వగలుగుతాం. అది అన్యులకు కావచ్చు, విశ్వాసులకు కావచ్చు. ముందు సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటో ముందు మనం గమనించాలి. సాక్ష్యం ఇవ్వడం అంటే ఏంటో, సాక్షిగా ఉండడం అంటే ఏంటో, దేవుడు ఏం చేయమన్నాడో ముందుగా మనం గమనించాలి. నన్ను గూర్చి సాక్ష్యం ఇవ్వండి అని దేవుడు ఎక్కడ అనలేదు. నాకు సాక్షులు మీరు అని అన్నాడు. నాకు సాక్షులుగా ఉందురు, నాకు సాక్షులుగా ఉంటారు అని అన్నాడు. కాబట్టి సాక్షిగా ఉండడం అంటే ఏంటి అంటే చాలా సింపుల్, చాలా సింపుల్. మన ద్వారా, మన మాటల ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితము ద్వారా ఇతరులు దేవుని గూర్చి ఆలోచించగలగాలి. దేవుని గూర్చి ఆలోచించగలగాలి.
వి షుడ్ కాజ్ అదర్స్ టు థింక్ అబౌట్ గాడ్. అప్పుడు మనం దేవునికి సాక్షిగా ఉన్నట్టు. అప్పుడు దేవునికి సాక్షిగా ఉన్నట్టు. ఓకే, సో దేవునికి సాక్షిగా ఉండడం అంటే మన ద్వారా ఇతరులు దేవుని గురించి ఆలోచించేలాగా మనము చెయ్యడము. ఇప్పుడు కొత్త నిబంధనలోనికి వద్దాం. ఇంతసేపు మనం ధ్యానించింది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సాక్షి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించాము. ఇశ్రాయేలు దేశంకు లేదా ఇశ్రాయేలు జనాంగానికి, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఆ విషయాలను మనం ధ్యానించాము. నమ్మడము, తెలుసుకోవడము, నమ్మడము, దాన్ని గ్రహించడము. మీరు నాకు సాక్షులుగా ఉంటారని దేవుడు ఎవరికి చెప్పాడు? యెషయా గ్రంథంలో మనకు చెప్పలేదండి, సంఘానికి చెప్పలేదు, విశ్వాసులకు చెప్పలేదు, ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. ఆ డిస్టింక్షన్ చాలా స్ట్రిక్ట్ గా మనం మెయింటైన్ చేయాలి. యెషయా గ్రంథములో మీరు నన్ను తెలుసుకొని నమ్మి గ్రహించి ఆయనే నేనని గ్రహించినట్లు మీరు నాకు సాక్షులై ఉంటారు, నేనే దేవుడనని మీరు నాకు సాక్షులు అనేటువంటి మాట ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథములో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనములో సంఘానికి చెప్తాడు, సంఘాన్ని ఉద్దేశిస్తూ చెప్తాడు, విశ్వాసులను ఉద్దేశిస్తూ చెప్తాడు. But you will receive power when the Holy Spirit has come upon you, and you will be my witnesses in Jerusalem and in all Judea and Samaria and to the end of the earth. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. ఆనాడు అపోస్తలులతో, ఈనాడు మనందరితో దేవుడు చెప్తూ ఉన్నటువంటి మాట, మీరు నాకు సాక్షులై ఉందురు. సేమ్ పర్పస్. గ్రూప్ ఆఫ్ పీపుల్ మారారు, పర్పస్, దేవుని యొక్క ఉద్దేశం మారలేదు. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, కొత్త నిబంధన గ్రంథంలో సంఘానికి చెప్తూ ఉన్నాడు. ఆయన అసెన్షన్ కి ముందు చెప్తున్నటువంటి మాటలు ఇవి. ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళినట్టుగా వాక్యములో మనం గమనిస్తాం. మీరు నాకు సాక్షులయ్యుందురు, యూ విల్ బీ మై విట్నెసెస్. యూ విల్ విట్నెస్ మీ అని ఎక్కడ చెప్పలేదు యేసు ప్రభు వారు. యూ విల్ బీ మై విట్నెసెస్ అంటారు. ఆయన విట్నెస్ గా మనం ఉన్నప్పుడు ఆయన గురించి మనం విట్నెస్ చేస్తాం. యూ విల్ బీ మై విట్నెసెస్, మీరు నాకు సాక్షులయ్యుందురు అనేటువంటి మాట. చాలా సార్లు ఈ దేవుని కొరకు సాక్షులుగా ఉండటం అనేటువంటి అంశము చాలా తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాం కొన్నిసార్లు రకరకాల కారణాలను బట్టి. సాక్షి అంటే ఎక్కడికి వెళ్తాడు ఆ సాక్షి? విట్నెస్ అనగానే మనకు గుర్తొచ్చేటువంటి అంశము సాక్ష్యం ఇవ్వడము లేదా సాక్షిగా ఉండటం అనగానే మనం ఒక చోటకు వెళ్ళి దేవుని గురించి ప్రకటించాలేమో, దేవుని గురించి సువార్త ప్రకటించాలేమో అనేటువంటి అంశాన్ని అది వెంటనే మన మైండ్లో రన్ అవుతుంది. అది 100% వాస్తవం, అది 100% నిజము. సాక్ష్యం ఇవ్వడంలో సువార్త ప్రకటన ఉంటుంది ఖచ్చితంగా. కానీ సాక్షిగా ఉండడం అంటేనే సువార్త ప్రకటన కాదు. ఇట్ కమ్స్ లేటర్. ముందు సాక్షిగా ఉండడం అంటే ఆయన తెలుసుకోవడము, ఆయన నమ్మడము, ఆయన పనులను, ఆయన కార్యములను, ఆయన మాటలను, ఆయన వ్యక్తిత్వాన్ని నమ్మడము, ఆయన గురించి అర్థం చేసుకోవడం, గ్రహించడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, ఆయనకు మనం సాక్షిగా ఉంటూ ఉన్నప్పుడు, అప్పుడు అందులో సువార్త ప్రకటన, మన వ్యక్తిగత సాక్ష్యము, ఇవన్నీ కూడా దాంట్లోకి వస్తాయి. సో ద విట్నెస్ ఇస్ నాట్ అబౌట్ వేర్ ఎ విట్నెస్ గోస్, వాట్ ఎ విట్నెస్ సేస్ అండ్ వాట్ ఎ విట్నెస్ డస్. సాక్షి ఎక్కడికి వెళ్తూ ఉన్నాడు, ఏ చోట సాక్ష్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నాడు అనేది ముఖ్యం కాదు. ఏం చెప్తూ ఉన్నాడు అనేది ముఖ్యం కాదు. ఏం చేస్తూ ఉన్నాడు అనేది ముఖ్యం కాదు. సాక్షిగా ఉండడం అంటే ఏంటో తెలుసుకోవడం ముఖ్యం. ఇట్స్ ఆల్ అబౌట్ వాట్ డస్ ఇట్ మీన్ టు బీ ఎ విట్నెస్. మనం ఇది వరకు ధ్యానించినట్టుగా దేవుడు ఎక్కడా కూడా సాక్ష్యం ఇవ్వండి, విట్నెస్ చేయండి అని ఎక్కడ కూడా చెప్పలేదు. కానీ మీరు సాక్షులుగా ఉందురు, మీరు నాకు సాక్షులు అనేటువంటి మాటను ఆయన చెప్పినట్టుగా కొంచెము కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. కానీ ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని మనకు తప్పకుండా క్లియర్గా అర్థం అవునట్లుగా సహాయం చేస్తాడు. సో తెలుసుకోవడము, నమ్మడము, గ్రహించడము చేసిన తర్వాత అప్పుడు వెళ్ళడము లేదా దేవుని సువార్త ప్రకటించడము, మాట్లాడడము, దేవుని గూర్చి చెప్పడము, ఇవన్నీ వస్తాయి. ముందు అసలు దేవుడు ఎవరో తెలియకుండా, ముందు అసలు దేవుడు ఎందుకు చెప్తున్నాడో, ఏం చెప్తూ ఉన్నాడో, ఆ చెప్పడంలో ఉద్దేశం ఏంటో, ఆ కాంటెక్స్ట్ ఏంటో, ఆ ఏ గ్రంథంలో చెప్తూ ఉన్నాడో, పాత నిబంధన గ్రంథంలో చెప్తున్నాడా, కొత్త నిబంధనలో చెప్తూ ఉన్నాడా, దానికి ఉన్నటువంటి లింక్స్ ఏంటి, ఇవేవి తెలియకుండా
ఎక్కడికో పోయి ఏదో చెప్తే అది దేవునికి సాక్ష్యంగా ఉండినట్టు, ఎక్కడికో పోయి సువార్త చేస్తే అప్పుడు నిజమైనటువంటి భక్తులం మనము అనేటువంటి అండర్స్టాండింగ్ లో మనం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ముందు మనం గ్రహించాల్సినటువంటి విషయము, ఎవాంజలిజం, సువార్త ప్రకటన అనేటువంటిది సాక్షిగా ఉండటములో ఒక భాగం. అది దేవుడిచ్చినటువంటి బాధ్యత, అది దేవుడు మన మీద ఇచ్చినటువంటి భారము. దేవుడు మనల్ని దాన్ని కమిషన్ చేశాడు. అయితే ముందుగా ఈ 3 విషయాలు మనం చెయ్యాలి. ఆయన తెలుసుకోవడము, ఆయన నమ్మడము, ఆయన గ్రహించడం. ఇది ఒకటి తర్వాత ఒకటి 3 చేసేసి అయిపోయింది, ఇది ఫుల్ స్టాప్ పెట్టేసాం దీనికి అనేటువంటి విషయాలు కావు. ఇవి జీవితాంతం జరిగేటువంటివి. మరి జీవితాంతం తెలుసుకుంటూ ఉంటే, జీవితాంతం నమ్ముతూ ఉంటే, జీవితాంతం అర్థం చేసుకుంటూ ఉంటే ఇక దేవుడి గురించి చెప్పేది ఎప్పుడు అనేటువంటి ప్రశ్న మనకు రావాలి. ఇది సైమల్టేనియస్ గా, ప్యారలల్ గా జరిగేటువంటి ప్రక్రియ. దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు, దేవుని నమ్ముతూ ఉన్నప్పుడు, దేవుని విషయాలు గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇది ఆయన గురించి చెప్పడం అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. కానీ మన ఫోకస్ ఎప్పుడు కూడా ఆయన గురించి చెప్పాలి అనేటువంటి దాని మీద ఉండి, ఆయన గురించి పూర్తిగా అవగాహన లేకపోతే, తెలుసుకునే ఆశ లేకపోతే మనము తప్పుగా ప్రజెంట్ చేసే ప్రమాదం ఉన్నది. ఆయన ఉద్దేశాలను తప్పుగా ప్రజెంట్ చేసే ప్రమాదం ఉన్నది. ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయాలు, ఎందుకొరకైతే మనల్ని భూమి మీద ఉంచాడో, ఎందుకొరకైతే మనము ఆయనకు సాక్షులమని అన్నాడో, ఆ పర్పస్ ను పూర్తిగా నెరవేర్చలేము. Unless we know him, unless we believe in him, unless we understand him, we cannot present him to the people. సో ముందు ఈ విషయాలను మనం చేయగలిగినప్పుడు దేవునికి సాక్షులుగా మనం ఉండగలుగుతాం. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, ద ప్రోగ్రామ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్, పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఈ కాంటెక్స్ట్ లో సాక్షులుగా ఉండుట అనేటువంటి కాంటెక్స్ట్ లో మనం గమనించినప్పుడు, ఇందాక మనం ధ్యానించిన రీతిగా పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు ఆ మాటలు చెప్పాడు. మీరు నన్ను తెలుసుకోవాలి, మీరు నన్ను నమ్మాలి, మీరు నన్ను గ్రహించాలి, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని చెప్పినప్పుడు వారు కొంత తెలుసుకున్నారు, కొంత నమ్మారు, కొంత గ్రహించారు. కానీ ఓవరాల్ గా ది అవుట్ సైడ్ దే ఫెయిల్ టు బి గాడ్స్ విట్నెస్. ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి నిజమైనటువంటి సాక్షులుగా ఉండటంలో వారు ఫెయిల్ అయ్యారు, వారు విఫలమయ్యారు. ఎవరంటున్నారు ఈ మాట? మనం అనడం లేదు. వాళ్ళు ఫెయిల్ అయ్యారనేటువంటి మాట మనం అనడం లేదు, బైబిలే చెప్తా ఉన్నది. అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తాడు. మీరు తర్వాత వీలైతే రోమాపత్రిక 9వ అధ్యాయం, 10వ అధ్యాయం, 11వ అధ్యాయం చదివినప్పుడు చాలా క్లియర్ గా అందులో రాయబడి ఉంటుంది. వారు దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క ప్రణాళికను వారు పూర్తిగా నెరవేర్చలేకపోయారు. వారి యొక్క అవిధేయతను బట్టి, వారి పాపాన్ని బట్టి, వారి పరిస్థితులను బట్టి, రకరకాల కారణాలను బట్టి ఓవరాల్ గా వారు దేవుని యొక్క సాక్షులుగా ఉండుటకు పిలువబడి ఆ ఉద్దేశాన్ని వాళ్ళు పూర్తిగా వారు ఫుల్ఫిల్ చేయలేకపోయారు. చేయలేకపోయిన కారణం చేత దేవుడు వారిని పక్కకు పెట్టవలసి వచ్చింది. ఆయన మహిమని లోకంలో ఏ రీతిగా వ్యాప్తి చెందించాలనుకున్నాడో, ఆయన గూర్చి లోకమంతా ఏ రీతిగా తెలుసుకోవాలనుకున్నాడో, ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు లోకమంతటికి ప్రకటించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మొదటగా ఇశ్రాయేల్ ప్రజల ద్వారా దేవుడు తన కార్యాలను లోకమంతటా చేయాలన్నది, ప్రజలందరూ కూడా ఆయనలోనికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. బట్ వారు ఆ విషయంలో వారు ఫెయిల్ అయినప్పుడు వారిని పక్కన పెట్టి దేవుడు ఇతరులకు అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు కానటువంటి వారికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు వారు దేవుని నమ్మినప్పుడు వారు సంఘముగా పిలువబడుతూ ఉన్నారు. అంటే మనం ఇశ్రాయేలు ప్రజలం కాము, మనము అన్యులముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు, దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క సువార్తను నమ్మి దేవుడి మీద విశ్వాసం ఉంచినప్పుడు మనము సంఘముగా మనం పిలువబడుతూ ఉన్నాం. సో సంఘము ఈ పని చేస్తుంది. దేవునికి సాక్షులుగా ఉండటము అనేటువంటి పని ఇశ్రాయేల్ ప్రజలు చేయడం ఫెయిల్ అయ్యారు కాబట్టి దేవుడు వారిని పక్కన పెట్టి సంఘానికి ఈ బాధ్యతను అప్పగించాడు. ఇప్పుడు సంఘము ఈ పని చేస్తుంది. సంఘం అనగా మనము, యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘము, ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కలిపి సార్వత్రిక సంఘము అని అంటాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి విశ్వాసులు, ఇప్పుడు బ్రతుకున్నటువంటి విశ్వాసులు, రాబోయేటువంటి విశ్వాసులు, పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యూనివర్సల్ చర్చ్ అని మనం అంటాం. దేవుని యొక్క సాక్షులుగా ఉండటం అనేటువంటి విషయాన్ని సంఘము చేపట్టింది. దేవుడు ఆ బాధ్యతను ఇచ్చాడు.
యెరూషలేము యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు ఇందాక వాక్యములో అంటాడు, యెరూషలేము మొదలుకొని, యెరూషలేము నుండి యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని అంటాడు. పాత నిబంధన గ్రంథంలో యెరూషలేము సెంటర్ పాయింట్ గా ఉండింది యెరూషలేము. ఓకే, దాని చుట్టూ ఇశ్రాయేల్ ప్రజల చుట్టూ ఉన్నటువంటి అన్య జనాంగము, అన్య దేశాలు, అన్య రాజ్యాల మధ్య దేవుని కొరకు సాక్షులుగా ఇశ్రాయేల్ ప్రజలు ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని కార్యం ఏది చూసినా కూడా యెరూషలేము కేంద్రీకృతంగా, సెంట్రల్ పాయింట్ గా. అందుకే సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయము కూడా యెరూషలేములోనే ఉంటుంది. దేవుడు ఏ ప్లాన్ చేసినా, దేవుని పర్పస్ ఏది ఉన్నా కూడా జెరూసలేం సెంటర్డ్ గా పాత నిబంధనలో మొత్తం మనం చూడగలుగుతాం. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ అయిపోతుంది. జెరూసలేం వాజ్ ద సెంటర్ పాయింట్, బట్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ జెరూసలేం బికమ్స్ ద స్టార్టింగ్ పాయింట్. అక్కడి నుండి దేవుని ప్రణాళిక బయలుదేరుతుంది. యెరూషలేము నుండి దేవునికి సాక్షులుగా ఉండటం అనేటువంటి అంశం యెరూషలేమును దాటి, యూదయాన్ని దాటి, సమరయాన్ని దాటి భూదిగంతముల వరకు అనేటువంటి మాట అంటాడు. సో ఓటీలో యెరూషలేం సెంట్రల్ పాయింట్ గా ఉండింది. ఎన్టీలో అనగా నూతన నిబంధనలో స్టార్టింగ్ పాయింట్ గా దేవుని యొక్క పర్పస్ కు అది ఉన్నట్టుగా చూస్తాం. ఏమేమి మారాయి, ఏమేమి మారలేదు అనేటువంటి అంశాన్ని చూస్తున్నప్పుడు దేర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ ప్రోగ్రామ్. దేవుని యొక్క ఆ చేయదలుచుకున్న పద్ధతిలో మార్పు వచ్చింది. దేవుడు దాన్ని మార్చాడు. ఆ లొకేషన్ మారింది. ఒకప్పుడు అది సెంటర్ పాయింట్ గా ఉంది, ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ గా యాక్ట్స్ 1:8 నుంచి జెరూసలేం హస్ బికమ్ స్టార్టింగ్ పాయింట్. కానీ ఏం మారలేదు అని అంటే దేవుని యొక్క ఉద్దేశం మారలేదు. పాత నిబంధనలో అయినా, ఇశ్రాయేల్ ప్రజలకైనా అదే ఉద్దేశము, కొత్త నిబంధనలో సంఘమైనటువంటి మనకైనా అదే ఉద్దేశం. ఏంటా ఉద్దేశము? దేవుని కొరకు సాక్షులుగా ఉండటము. యు విల్ బీ మై విట్నెసెస్, యు ఆర్ మై విట్నెసెస్ అనేటువంటి మాట దేవుడు ఎక్కడ కూడా మార్చలేదు. ఆ ఉద్దేశం ఎక్కడ కూడా మార్చబడలేదు. అది సేమ్. ప్రోగ్రామ్ మారింది, లొకేషన్ మారింది, కానీ ఆ పర్పస్ మాత్రం మారలేదు. అక్కడి నుంచి సంఘం ఎలా స్ప్రెడ్ అయిందండి? యెరూషలేము నుండి సంఘం స్ప్రెడ్ అవుతుంది. విశ్వాసులు చెదిరిపోయినప్పుడు బోధిగంతముల వరకు కూడా దేవుని ప్రజలందరూ కూడా సంఘముగా చెదిరిపోయినప్పుడు లోకమంతటా కూడా సంఘం వ్యాప్తి చెందుతుంది. ఈ డిస్పర్స్ అయినటువంటి విధానాన్ని చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను కూడా దేవుడు డిస్పర్స్ చేస్తాడు. యెరూషలేము నుంచి మొత్తం బోధిగంతములన్నిటి వరకు కూడా వ్యాప్తి చెందేలాగా చేస్తాడు. బట్ ఇజ్రాయెల్ వాజ్ డిస్పర్స్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ డిజొబీడియన్స్ టు గాడ్. దేవునికి అవిధేయత కలిగి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నందువలన వారిని దేవుడు డిస్పర్స్ చేశాడు. కానీ చర్చ్ వాజ్ డిస్పర్స్డ్ డ్యూ టు ఇట్స్ ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి విధేయత కలిగి ఉండడం వల్ల, దేవుని ప్రణాళికను చేపట్టడం వలన, దేవుని ఉద్దేశాలను క్యారీ చేయడం వలన దేవుడు సంఘాన్ని లోకమంతా కూడా స్ప్రెడ్ చేసినట్టుగా మనం గమనిస్తాం. సో దేవునికి సాక్షులుగా ఉండటం అనే దేవుని ఉద్దేశము ఎక్కడ కూడా మారలేదు. ఆయనకు సాక్షులుగా ఉండటం అంటే ఆయన తెలుసుకోవడము, ఆయన నమ్మడము, ఆయన్ను గ్రహించడము అనేటువంటి అంశము మనం గమనిస్తాం. సో పర్పస్ ఏంటి? చర్చ్ యొక్క పర్పస్, సంఘం యొక్క పర్పస్ అంటే సంఘము ఇందాక మనం ధ్యానించిన రీతిగా ఒక విట్నెస్ ఏ రీతిగానైతే ఇతరులను దేవుని గురించి ఆలోచింపజేసేలాగా ఏ రీతిగా ప్రవర్తిస్తాడో, మనము సంఘముగా, విశ్వాసులముగా మన మాట, మన ప్రవర్తన, మన తీరు, మన క్రియలు, మన జీవితము ద్వారా ఇతరులు దేవుని గురించి ఆలోచించేలాగా మనం చేయాలి. ఇది సంఘం యొక్క ఉద్దేశం. వెంటనే సువార్త ప్రకటన కాదు. ఇది చేస్తూ ఉన్నప్పుడు సువార్త ప్రకటన ఆటోమేటిక్ గా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించగలగాలి. మన మాట ద్వారా, మన తీరు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ఇతరులు దేవుని గురించి ఆలోచించినప్పుడు తప్పకుండా సువార్త ప్రకటన మొదలవుతుంది దానంతటా అదే. ఇవి చేయకుండా డైరెక్ట్ గా సువార్త ప్రకటన మీద మన దృష్టి ఉంచితే మనం దేవుణ్ణి ఎందుకు చెప్పాడు, సాక్షులుగా ఉండటం అంటే ఏంటి, ఈ విషయాలు ఏవి కూడా మనం అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్తే ఆ పర్పస్ ను మనం ఫుల్ఫిల్ చేయలేము. యేసు ప్రభు వారి యొక్క శిష్యులను గమనించినప్పుడు కూడా ఆయన కూడా మరి వారిని సాక్షులుగా ఉండుటకు పిలిచినట్టుగా మనం చూస్తాం. సాక్షులుగా ఉండుటకు పిలిచి వారిని బోధిగంతముల వరకు సువార్త ప్రకటించండి, మీరు సర్వలోకముకు వెళ్ళి సువార్త ప్రకటించండి, నా నామమున అనేకులకు బాప్తిస్మం ఇవ్వండి, నా నామమున అనేకులను శిష్యులు చేయండి అనేటువంటి విషయాలను చెప్పినప్పుడు
వారు ఆ విషయాలు చేసే కంటే ముందు వారు ఆయనతో సమయాన్ని గడిపినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13-14 వచనాలు చూసినప్పుడు ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారే సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. శిష్యులను నియమిస్తూ ఉన్నప్పుడు వాడినటువంటి మాట, శిష్యులను పిలుస్తూ ఉన్నప్పుడు దేవుడు ఉపయోగించినటువంటి పదాలు ఇవి. వారు తనతో కూడా ఉండునట్లు. ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మనం అంటే, వారు బిఫోర్ దేవర్ కమిషన్డ్, వారు సువార్త ప్రకటించడానికి వారు పంపబడే కంటే ముందు జరిగినటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే, యేసు ప్రభుతో వారు ఉన్నారు. ముందు వారు అధికారంతో సువార్త ప్రకటించడానికి పంపబడే కంటే ముందు యేసు ప్రభుతో వారు దే హావ్ స్పెండ్ టైం విత్ ద లార్డ్. దే హావ్ స్పెండ్ టైం విత్ ద లార్డ్. ఊరికినే వెళ్ళిపోలేదు సువార్త ప్రకటించడానికి, ఊరికినే వెళ్ళిపోలేదు దేవుడు రక్షకుడు అని చెప్పడానికి. మనం పాపులము, దేవుడు రక్షకుడు, మనల్ని రక్షించడానికి వచ్చాడు, ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు, ఆయన ఆరోహణమయ్యాడు, మళ్ళీ వస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఊరికినే వారు డైరెక్ట్ గా చెప్పలేదు. ఇది చేసే కంటే ముందు ఆయనతో వారు ఉన్నారు అనేటువంటి విషయము వారు సువార్త చెప్తూ ఉన్నప్పుడు ఇతరులు దాన్ని గ్రహించారు. అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 13వ వచనం ఈ మాట చూస్తాం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వీరు యేసుతో ఉన్నవారు అని వీరు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు గుర్తుపట్టారు. సో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్ ని మనం మర్చిపోవద్దు. ముందు దేవునితో ఉండాలి, ముందు దేవుని తెలుసుకోవాలి, ముందు దేవుని గూర్చినటువంటి మాటలు, క్రియలు, వ్యక్తిత్వాన్ని నమ్మాలి, ముందు ఆయన గ్రహించాలి, తర్వాత ఇతరులకు చెప్పడం అనేటువంటి విషయం మీద మనం దృష్టించాలి. అప్పుడు చేసినప్పుడు వాళ్ళు ఏ రీతి గుర్తుపట్టారు? వారు యేసుతో కూడా ఉండిన వారు అని వారు గుర్తుపట్టగలిగారు. సో ఆ విషయాన్ని, ఆ ఆర్డర్ని మనం గమనించినప్పుడు దేవుని ఉద్దేశం చొప్పున మనము ప్రజెంట్ చేసేటువంటి వీలు ఉంటుంది మనకు. తర్వాత ఇది విషయాన్ని ఇక్కడ చూస్తాం. దేవుని కొరకు సాక్షిగా ఉండడం అంటే దేవునితో ఉండడం. బిఫోర్ యూ విట్నెస్ హిమ్, యూ షుడ్ బీ ఎ విట్నెస్ టు హిమ్. దేవుని గురించి సాక్ష్యం ఇచ్చే ముందు దేవునికి సాక్షిగా ఉండాలి. దేవునికి సాక్షిగా ఉండడం అంటే దానికి చేయవలసినటువంటి 3 విషయాలు. మనం దేవునితో ఉండాలి. యూ షుడ్ బీ విత్ హిమ్. ఆయన అప్పుడు మనకు కంపానియన్ అవుతాడు, ఫ్రెండ్ అవుతాడు. ఒక ఫ్రెండ్ లాగా మనం దేవునితో ఉండగలిగినప్పుడు ఆయన అర్థం చేసుకోగలుగుతాం ఆయన ఉద్దేశాలను, ఆయన మాటలను, ఆయన ఏం చెప్తూ ఉన్నాడు, ఎందుకు చెప్తూ ఉన్నాడు, ఇవన్నీ ముందు మనకు తెలియాలి. అందుకొరకు ఆయనతో ఉండాలి. శిష్యులు ఏ రీతిగా ఆయనతో ఉన్నారో, మనం శిష్యులు అనగానే మత్తయి సువార్త 28వ అధ్యాయమే మనకు గుర్తొస్తుంది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. సువార్త ప్రకటించడానికి ముందు వాళ్ళు ఏం చేశారనే విషయాన్ని మర్చిపోతూ ఉంటాం చాలాసార్లు. వారు దేవునితో సమయాన్ని గడిపారనేటువంటి విషయాన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ముందు ఆయనతో ఉండాలి, తర్వాత ఆయన నుండి నేర్చుకోవాలి. ఆయన నుండి నేర్చుకుంటూ ఉన్నప్పుడు హీ బికమ్స్ అవర్ టీచర్. ఆయన నుండి నేర్చుకోవాలి, ఆయనను నేర్చుకోవాలి. హీ షుడ్ బికమ్ అవర్ సబ్జెక్ట్ మ్యాటర్, హీ షుడ్ బికమ్ అవర్ కంటెంట్. ఆయనతో ఉండాలి, ఆయన నుండి నేర్చుకోవాలి. ఆయన నేర్చుకోవడం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని నేర్చుకుంటూ ఉన్నప్పుడు, ఆయన ఎవరో తెలుసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి మనము సాక్షులుగా ఉండగలుగుతాము. ఇంకొక మాట అంటాడు, అయిపోవచ్చింది, నేను ముగిస్తాను. ఇంకొక మాట అంటాడు కొలస్సీ పత్రిక 4:6, 1 పేతురు పత్రిక 3:15 ఈ వచనాలు నేను చదవను, సమయం లేదు మనకు. ఒక మాట మీద నేను ఎంఫసైజ్ చేస్తాను. ప్రత్యుత్తరం ఇయ్యవలనని అని అంటాడు. ప్రత్యుత్తరం, సమాధానం, ఆన్సర్. ఇంకొక వ్యక్తికి, ఒక అన్యుడికి నువ్వు సమాధానం ఇవ్వాలి అనేటువంటి మాట డిఫరెంట్ కాంటెక్స్ట్ లో చెప్తాడు. కాంటెక్స్ట్ ఏదైనప్పటికీ కూడా దేవుడు చెప్పదలుచుకున్నటువంటి విషయము సమాధానం ఇవ్వడము. నువ్వు మాట్లాడాలి అని అన్నాడు దేవుడు. యు షుడ్ స్పీక్ అని అన్నాడు. యు షుడ్ గివ్ ఆన్సర్ అంటాడు. చాలా తేడా ఉంది రెండిటికి. నువ్వు ఆయనతో మాట్లాడాలి, నువ్వు ఆయనకు చెప్పాలి, ఇవన్నిటికంటే కూడా నువ్వు ఆయనకు సమాధానం ఇవ్వాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేదా ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఎప్పుడు ఇవ్వగలుగుతాము? ఆన్సర్ ఇస్తూ ఉన్నామంటే దాని అర్థం ఏంటి?
ఇంకొక వచనాన్ని కూడా చూస్తాం, దాని తర్వాత దాంట్లోకి మనం వస్తాం. సాక్ష్యము, దేవుని కొరకు సాక్ష్యము ఉండేటువంటి విషయాన్ని గురించినప్పుడు కీర్తన గ్రంథము 40వ కీర్తన మొదటి 3 వచనాలు అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకెత్తును, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. తనకు స్తోత్ర రూపము కొత్త కీర్తన గూర్చి కొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు గలి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. సాక్ష్యం ఏంటి? సాక్ష్యము, దేవుడు నన్ను జిగటగల దొంగ ఊబిలో నుండి, గుంటలో నుండి నన్ను పైకెత్తాడు, నా పాదములు బండ మీద నిలిపాడు, నాశనం కావలసినటువంటి నన్ను దేవుడు నన్ను రక్షించాడు అనేటువంటి విషయమే సాక్ష్యం. ఆ సాక్ష్యమును క్రొత్త గీతము, న్యూ సాంగ్ అంటాడు, కొత్త గీతము దేవుడు నా నోట ఉంచాడు. ఉంచినప్పుడు ఏం జరిగింది? ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి నమ్మిక ఉంచుతారు. ఇక్కడ మనకు రావాల్సినటువంటి డౌట్ ఏంటంటే, ఇక్కడ దాకా బాగానే ఉంది సాక్ష్యం, దేవుడు నాశనం కావాల్సినటువంటి వ్యక్తిని, నాశనం అవ్వబోతున్నటువంటి వ్యక్తిని దేవుడు రక్షించాడు, బండ మీద ఉంచాడు, స్థిరపరిచాడు. దాని తర్వాత ఒక కొత్త న్యూ సాంగ్ ను దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమైందంట, అనేకులు దాన్ని చూచి అంటాడు. హౌ కెన్ పీపుల్ సీ ఎ సాంగ్? హౌ కెన్ పీపుల్ సీ ఎ సాంగ్? ఎలా ఒక పాటను దేవుడు ప్రజలు చూడగలుగుతారు? పాటను ఏం చేస్తారు? వింటారు. అనేకులు దాన్ని విని అని రాయాలి ఇక్కడ గ్రామటికల్ గా. కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను, అనేకులు దాన్ని విని, అనేకులు ఆ గీతమును విని అని రాయాలి. అనేకులు దాన్ని చూచి అని రాస్తాడు. ఎలా చూడగలుగుతారు ఒక పాటని? చూచి భయభక్తులు కలిగి నమ్మకం ఉంచుతారు. ఇది ఆర్డర్. ఫస్ట్ చూస్తారు, తర్వాత భయభక్తులు కలిగి ఉంచుతారు, తర్వాత నమ్మకం ఉంచుతారు. ఎలా చూడగలుగుతారు? చూడడం అంటే ఏంటి? యాక్షన్స్, క్రియలు. మన క్రియల ద్వారా దేవుణ్ణి ప్రజలు తెలుసుకుంటారు. అక్రొత్త గీతం అనేటువంటి రక్షణను దేవుడు మనకి ఇచ్చినప్పుడు, నాశనకరమైనటువంటి గుంటలో నుండి దేవుడు మనల్ని రక్షించాడు, నిత్య నరకము నుండి, నిత్య మరణము నుండి దేవుడు మనల్ని రక్షించాడు అనేటువంటి సాక్ష్యాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు, ఆ సాక్ష్యాన్ని ఏం చేస్తారంట? ప్రజలు వింటారు అని ఎక్కడ లేదండి, చూస్తారు. హౌ డు వి విట్నెస్ గాడ్? ఎలా మనం దేవునికి సాక్షులుగా ఉండగలుగుతాము? మన సాక్ష్యాన్ని ఇతరులు చూస్తారు. చూసిన తర్వాత భయభక్తులు కలిగి దాని తర్వాత వారు నమ్మకం, దే షల్ సీ, ఫియర్ అండ్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆ క్రొత్త గీతం అనేటువంటి సాక్ష్యాన్ని, ఆ రక్షణ అనేటువంటి సాక్ష్యాన్ని, మారు మనస్సు అనేటువంటి సాక్ష్యాన్ని, ఆ చేంజ్డ్ లైఫ్ ను ప్రజలు చూస్తారు. అందుకే అంటాడు, వారు చూస్తారు అంటాడు తప్ప వారు వింటారు అనలేదు. ఇందాక చదివినటువంటి వాక్యంలో మీరు ఇతరులకు ఆన్సర్ ఇవ్వాలి అంటాడు తప్ప మాట్లాడాలి అని అన్నాడు. సీ నాట్ హియర్, ఆన్సర్ నాట్ స్పీక్. ఆన్సర్ ఇవ్వడం అనేటువంటి మాట ఎందుకు అన్నాడంటే, ఒక అన్సేవ్డ్ పర్సన్, ఒక అన్యుడు ప్రశ్న అడుగుతాడు. మన జీవితాన్ని చూసినప్పుడు అన్యుడికి ప్రశ్న కలగాలి. మన జీవితం ద్వారా ఎవరికి ఏ ప్రశ్న వస్తలేదు అంటే మన జీవితమే ప్రశ్నార్థకరంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ఎవరికి ఏ డౌట్ వస్తలేదు, ఏ క్వశ్చన్ అడుగుతలేరు, ఏది జరగట్లేదు అంటే మనము అసలు బతుకున్నామా లేదా ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకొని మనము ముందుకు సాగవలసినటువంటి పరిస్థితి. మనం నిజంగా దేవుని కొరకు సాక్షులుగా ఉంటూ ఉన్నప్పుడు ఎక్కడికో సంచేసుకొని వెళ్ళి సువార్త చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మనం నిజంగా దేవుని కొరకు సాక్షులుగా ఉంటూ ఉన్నామా లేదా ఎట్లా వెరిఫై చేసుకోవాలి అంటే, is anybody asking any question about their life? Is anybody asking any doubt? నీ దగ్గరికి ఎవరైనా వస్తూ ఉన్నారా? నిన్ను ఏదైనా అడుగుతూ ఉన్నారా? నీ జీవితం చూసినప్పుడు, నీ జీవితం వాళ్ళు గమనించినప్పుడు, నీ క్రియలు వారు గమనించినప్పుడు, నీ ప్రవర్తన వాళ్ళు గమనించినప్పుడు ఖచ్చితంగా వారికి అనేకమైన డౌట్స్ వస్తాయి. ఖచ్చితంగా వారికి అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. లోకాన్ని గూర్చినటువంటి ప్రశ్న, సమాజాన్ని గూర్చినటువంటి ప్రశ్న, సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలను గూర్చినటువంటి ప్రశ్నలు అనేకం వస్తాయి. నిన్ను చూసినప్పుడు నిన్నే అడగాలనిపిస్తుంది వారికి. ఈ వ్యక్తి ఈ రీతిగా ఉన్నాడు, ఈ వ్యక్తి డిఫరెంట్ గా ఉన్నాడు, ఈ వ్యక్తి మాటలు డిఫరెంట్ గా ఉన్నాయి, ప్రవర్తన డిఫరెంట్ గా ఉన్నది, అందరూ ఆలోచించేలాగా ఆలోచించడం లేదు, ఈయన కొత్తగా ఉన్నాడు, కొత్తగా చేస్తూ ఉన్నాడు. మరి ఈ విషయాన్ని బట్టి ఈయన ఏం చెప్తాడో విందాం, ఈ విషయాన్ని బట్టి ఈమె ఏం చెప్తుందో విందాం, పలానా విషయం మీద ఈమె ఒపీనియన్ ఏంటో ఈయన ఒపీనియన్ ఏంటో కనుక్కుందాం.
అని లోకంలో ఉన్నటువంటి క్రైసిస్ గురించి, లోకంలో ఉన్నటువంటి క్రైమ్స్ గురించి, లోకంలో ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ గురించినటువంటి అనేక ప్రశ్నలు, అనేక సంశయాలు ఖచ్చితంగా ఒక వ్యక్తికి వస్తాయి మన జీవితాన్ని చూసినప్పుడు. మనల్ని అడగాలనేటువంటి మోటివేషన్ దేవుడు వారికి ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అప్పుడు మన నోరు అప్పుడు పనిచేస్తుంది, మన నోరు అప్పుడు పనిచేస్తుంది. ఒక భక్తుడు ఈ రీతిగా అంటాడు, ఆర్ లైఫ్ షుడ్ ప్రొవోక్ క్వశ్చన్స్ అండ్ ఆర్ లిప్స్ షుడ్ సప్లై ఆన్సర్స్ అంటాడు. ఆర్ లైఫ్ షుడ్ ప్రొవోక్ క్వశ్చన్స్, ఆర్ లిప్స్ షుడ్ సప్లై ఆన్సర్స్. మన జీవితము ఇతరులకు ప్రశ్నలు రేకెత్తిచ్చే విధంగా మన జీవితం ఎప్పుడు ఉంటుంది. ఆ రీతిగా ఆయన నమ్మినప్పుడు, తెలుసుకున్నప్పుడు, ఆయన గ్రహించినప్పుడు మన జీవితం ఈ రీతిగా ఉంటుంది. తద్వారా వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. అప్పుడు ప్రశ్నలు అంటే ఏవో పెద్ద పెద్ద ప్రశ్నలు అడగరు, చాలా చిన్న ప్రశ్నలు మనం గమనించగలగాలి. దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు మనకి. చాలా చిన్న చిన్న ప్రశ్నలు, చాలా చిన్న చిన్న సంశయాలు, వారి జీవితంలో వారు ఫేస్ చేస్తున్నటువంటి విషయాలు మన దగ్గరికి తీసుకుని వస్తారు. అప్పుడు మన పెదవులు దానికి ఆన్సర్స్ ఇచ్చేటువంటి స్థానంలో దేవుడు ఉంచుతాడు. మనం సాక్ష్యం ఇచ్చే కంటే ముందు సాక్షులుగా ఉండటం అంటే ఏంటో మనం గమనించాలి. ఈ యొక్క విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. ఇంతవరకు చూసింది అన్యులకు ఏ రీతిగా మనం సాక్షులుగా ఉండాలి, తెలుసుకోవడం ద్వారా, దేవుని నమ్మడం ద్వారా, దేవుని గ్రహించడం ద్వారా అన్యులకు మనము సాక్షిగా ఉండగలుగుతాం. మన జీవితం వారిని ప్రశ్నలు రేకెత్తించే విధంగా ఉంటుంది. అప్పుడు మన సమాధానాలు మనం చెప్పగలుగుతాం. సమాధానంలో దేవుని గురించి మనం చెప్తాం. ఇది ఒక ఎత్తు అయితే, సంఘములో ఏ రీతిగా మనం సాక్షులుగా ఉండాలి. ఇప్పుడు కీర్తన గ్రంథము 66:14-16 అంటాడు, దేవుని యందు భయభక్తులు గల వారలారా మీరందరూ వచ్చి ఆలకించుడి, ఆయన నా కొరకు చేస్తున్న కార్యములను నేను వినిపించదను. దేవుడు మన కోసం ఏం చేశాడో, రక్షణ ఇవ్వడంలో కానీ, ఈ జీవితాన్ని ఇవ్వడంలో కానీ, కుటుంబాన్ని ఇవ్వడంలో కానీ, ఉద్యోగాన్ని ఇవ్వడంలో కానీ, అనేక మేలులు చేయడంలో కానీ, ప్రతి విషయంలో ఆయన చేసినటువంటి మేలులను గురించి, ఆయన ఏం చేశాడో నేను చెప్తాను రండి అని అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. ఇది టెస్టిమోనీ, సాక్ష్యం. దేవుడు చేసినటువంటి కార్యాలను విశ్వాసులకు చెప్పడము, సంఘములో చెప్పడము, దేవుని గూర్చి మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నట్టు. సాక్షిగా ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్, ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ఇట్ అన్నమాట. అప్పుడు ఏం చేస్తాం? సాక్ష్యం ద్వారా, త్రూ టెస్టిమనీ వి ఎగ్జాల్ట్ గాడ్, దేవుని గణపరుస్తాం. నా దేవుడు ఈ రీతిగా చేశాడు, నాకు లాస్ట్ వీక్ లో దేవుడు నా జీవితంలో, నా కుటుంబంలో ఈ కార్యం చేశాడు, లేదా ఈ పని చేశాడు, లేదా ఇది జరిగింది, ఇది దేవుని వల్లనే జరిగింది అని చెబుతూ ఉన్నప్పుడు సంఘంలో దేవునికి మహిమ, దేవునికి ఘనత, దేవుని నామం గొప్ప చేయబడుతుంది. ఖచ్చితంగా మనం సంఘములో సాక్ష్యం చెప్పే బిడ్డలుగా మనం ఉండాలి. సిగ్గుపడక అని అంటాడు అపోస్తలుడైన పౌలు అంటాడు, మహారాజైన దావీదు అంటాడు, దేవుని ప్రతి అనేటువంటి మాట, దేవుడు నాకు చేసిన విషయాల గురించి చెప్పడానికి నేను సిగ్గుపడను. అది సువార్త కావచ్చు, అది చిన్న సంఘటన కావచ్చు, పెద్ద సంఘటన కావచ్చు. పెద్ద సంఘటన ఏముంటది? రక్షణ. పెద్ద సంఘటన రక్షణ, అంతకంటే పెద్దది ఏముండదు. దేవుడు మన జీవితంలో చేసింది రక్షణ కంటే మించింది ఏది లేదు. మనం చనిపోవాల్సినటువంటి వారము, మరణానికి పాత్రులము, నరకానికి పాత్రులమైనటువంటి మనల్ని దేవుడు రక్షించాడు అని చెప్పడం బిగ్గెస్ట్ టెస్టిమనీ, గ్రేటెస్ట్ టెస్టిమనీ. అది పెద్దదైతే, చిన్నది ఎంత మైన్యూట్దైనా సరే, ఎంత చిన్నదైనా సరే, దాన్ని చెప్పడం కూడా సాక్ష్యమే. అది కూడా సాక్ష్యమే. సాక్ష్యం చిన్నదైనా పెద్దదైనా, అది రక్షణ గురించినటువంటి సువార్త ప్రకటన అయినా, అది చిన్న మేలైనా కూడా, అది ఏదైనా కూడా చెప్పడం ద్వారా దేవునికి ఘనత కలుగుతుంది. కాబట్టి మనం చెప్పి తీరాలి. త్రూ టెస్టిమనీ వి ఎంకరేజ్ వన్ అనదర్, ఈచ్ అదర్. సాక్ష్యం సంఘములో చెప్పడం ద్వారా ఇతరులకు మనం ప్రోత్సాహకరంగా మనం ఉండగలుగుతాం. గాడ్ డస్ నాట్ ఆపరేట్ ఇన్ ద సేమ్ వే ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్స్. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఒకేలాగా కార్యాలు చేయడు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పేస్ లో ఒక్కొక్కరి జీవితం వెళ్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఏం జరిగిందో సంఘములో చెప్తూ ఉన్నప్పుడు వారికి ఆదరణ లభిస్తుంది, వారికి ఉత్సాహం లభిస్తుంది, వారికి ప్రోత్సాహం లభిస్తుంది, వారు ఎంకరేజ్ అవుతారు. సో ఇతరులు మన సాక్ష్యం ద్వారా ఎంకరేజ్ అవుతారు. ముందు దేవుని నామానికి ఘనత కలుగుతుంది, తర్వాత ఇతర విశ్వాసులకు ఎంకరేజ్మెంట్ అనేటువంటిది ఉంటుంది. తర్వాత మూడవదిగా, మనం చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా అన్యులు వింటూ ఉన్నప్పుడు వారికి రక్షణ కలుగుతుంది. వారు దేవుని గురించి వినగలిగేటువంటి ఆపర్చునిటీ మనం ఇచ్చినటువంటి వారం అవుతాం. మనం సాక్ష్యం చెప్తూ ఉన్నప్పుడు, పలానా లాస్ట్ వీక్ లో దేవుడు నాకు ఇది చేశాడు అని చెప్తూ ఉన్నప్పుడు ఎవరైనా ఒక అన్యుడు,
ఒక అన్యురాలు ఈ మాటలు వింటూ ఉన్నట్లయితే దేవుని గురించి వాళ్ళు వింటూ ఉన్నట్లే, దేవుని కార్యాలను గురించి వారు వింటూ ఉన్నట్లే. సో దేవుని కార్యాలను వినేలాగా నీ సాక్ష్యం అక్కడ రోల్ ప్లే చేసింది అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. 3 విషయాలు జరుగుతాయి సంఘంలో సాక్ష్యం చెప్పడం ద్వారా. మొదటిది దేవుని నామానికి ఘనత, రెండవది తోటి విశ్వాసులకు ఆదరణ, మూడవది అన్యులకు దేవుని గూర్చినటువంటి మాట వినేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వారం అవుతాము. మనము దేవునికి సాక్షులుగా ఉండటకు పిలువబడ్డాం. సంఘముగా, సంఘములో, యాజ్ ద చర్చ్ అండ్ ఇన్ ద చర్చ్. యూనివర్సల్ చర్చ్గా, సంఘముగా సాక్షులుగా ఉండాలి, అది అన్యుల దగ్గర. సంఘములో సాక్షులుగా ఉండాలి, అది విశ్వాసుల దగ్గర. సంఘములో సాక్షులుగా ఉన్నప్పుడు ఆ రీతిగా ఉండడానికి దేవుడు మనకి సహాయం చేయును గాక. ఆయన తెలుసుకోవాలి, ఆయన నమ్మాలి, ఆయన గ్రహించాలి. ఆ రీతిగా చేస్తూ ఉన్నప్పుడు మన జీవితము ఇతరులకు ప్రశ్నలు రేకెత్తించే విధంగా మన జీవితం ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా మనల్ని అడుగుతారు. అడిగినప్పుడు మనము దేవుని గురించి చెప్పడానికి వీలవుతుంది. దేవుడు చేసినటువంటి మేళ్లను సంఘములో చెప్పినప్పుడు దేవునికి ఘనత, విశ్వాసులకు ఆదరణ, అన్యులకు రక్షణ. దేవుడి మాటలను దీవించునుగాక. ఆయన కొరకు సాక్షులుగా ఉండటం అంటే ఏంటో ఆయన మన జీవితంలో నెరవేర్చునుగాక. God bless you all. Thank you. Thank you, Sridhar. Very detailed and in-depth information on witness. Sakshiga. మీరు అన్నట్టుగా being a witness or being God's witness, sometimes it's misunderstood and at the same time it's చాలా light గా తీసుకుంటారు usually witness, but it's a very serious thing being a witness outside the church, in the society, and in the and witnessing God in the church. So very detailed presentation. We really liked it. I'm hopefully this recording will be shared. We will post it and many others will be blessed with this word. But thank you so much for taking time today to take us through this wonderful subject. And I'm hoping everyone is blessed with this, and hopefully we will again continue with another topic coming week. But మనము విన్న దాన్ని బట్టి విట్నెసెస్, మీరు ఈ స్క్రిప్చర్స్ శ్రీధర్ ఇది ఎలాగో రికార్డింగ్ చేసాం కాబట్టి మీరు రెఫర్ చేయొచ్చు కావాలంటే యూట్యూబ్లో. ఒకవేళ శ్రీధర్ పంపిస్తే నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు మెడిటేట్ చేయండి. కావాలంటే ఇతరులతో కూడా షేర్ చేయొచ్చు. బట్ దిస్ హాస్ బీన్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ ఎస్పెషలీ టు really understand the true meaning and the in-depth details of witness. So thank you so much, Sridhar. Praise God. Thank you so much. So pray చేసి ముగించండి శ్రీధర్. Okay, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, గొప్ప దేవుడా, సజీవుడా, జీవముల దేవా, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, వందనం చెల్లిస్తూ ఉన్నాం. ఉదయ కాల సమయంలో తండ్రైనా ఈ రీతిగా నీ చేత పిలువబడినటువంటి వారముగా, నీ చేత రక్షించబడినటువంటి వారముగా, నీ కొరకు సాక్షులుగా ఈ లోకములో ఉండుటకు పిలువబడినటువంటి వారముగా మందరము కలిసి ఈ వాక్యాన్ని ధ్యానించేటువంటి ఈ యొక్క గొప్ప ఆధిక్యతను మా జీవితంలో మాకు దయచేసినందుకు మీకు వందనాలు. దేవా, ఈ వాక్యాన్ని ధ్యానించడం కంటే, నేను తెలుసుకోవడం కంటే, నేను గ్రహించడం కంటే మించినటువంటి పని, ఇంతకంటే మించిన గొప్ప పని ఈ లోకంలో ఏది లేదు తండ్రి నాయన. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఒకసారి తండ్రి నాయన ఈ యొక్క అవకాశాన్ని, ఈ ఆధిక్యతను మా అందరికీ ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, విన్నటువంటి వాక్యాన్ని విని విడిచిపెట్టక మా మనసులో భద్రం చేసుకొని నీ కొరకు సాక్షులుగా ఉండటం అంటే ఏంటో నువ్వు మాకు నేర్పించినటువంటి విషయాలన్నిటి మీద మేము ఆలోచన చేస్తూ దాని కొరకు తనైనా పని చేస్తూ ఆ రీతిగా ఉండుటకు శ్రమ పడుతూ తండ్రి దానికి కావలసినటువంటి కృపను మీరు ఇస్తూ ఉండగా, మీరు సహాయం చేస్తూ ఉండగా నీ కొరకు లోకంలో సాక్షులుగా ఉండటకు మాకు సహాయం దయచేయమని, మనందరినీ దీవించమని, మమ్మల్ని వాడుకోమని, మా ద్వారా అనేకులను నీ యొద్దకు నడిపించుకోమని తండ్రి ఈ యొక్క చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
Praise the Lord, everyone. I will see you again next Saturday.